తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ సంచలనం సృష్టించింది. తమిళనాట విజయ్ విజిల్ మోత మోగిస్తోంది. 108 స్థానాల్లో దూసుకుపోతోంది విజయ్ పార్టీ. ప్రస్తుతం డీఎంకే 65 స్థానాల్లో, ఏఐడీఎంకే 58 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. పెరంబూర్, తిరుచి ఈ 2 స్థానాల నుంచి పోటీ చేసిన విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విరుంబాకంలో విజయ్ డ్రైవర్ కొడుకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కొల్లత్తూరులో సీఎం స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. 13 రౌండ్లు పూర్తయ్యేసరికి 8,450 ఓట్ల వెనుకంజలో ఉన్నారు స్టాలిన్. ఇటు పశ్చిమ బెంగాల్లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది. దీదీ పాలనకు చెక్ పెట్టింది కమలం పార్టీ. 193 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. టీఎంసీ పార్టీ 94 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. భవానీపూర్ నుంచి బరిలో నిలిచిన మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక కేరళంలో యూడీఎఫ్ దూసుకెళ్తోంది. 100 స్థానాల్లో యూడీఎఫ్, 36 స్థానాల్లో ఎల్డీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ జోరు మీదుంది. ఇక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కమలం విజయ భేరీ మోగించింది. తొలిసారిగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఆల్మోస్ట్ 200 మార్కును టచ్ అయ్యే దిశలో దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో 2/3 మెజారిటీతో బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. ఆ నేపథ్యంలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సాయంత్రం 6 గంటలకు అక్కడికి విచ్చేసి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. సో చరిత్రాత్మక విజయాన్ని అందించినటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలుపబోతున్నారు. సో నిజానికి 2021లోనే బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నించినప్పటికీ అక్కడ 77 సీట్ల వద్దే బీజేపీ ఆగిపోయింది. కానీ ఈసారి మాత్రం బీజేపీ సర్వశక్తియుక్తులన్నీ కూడా ఒడ్డినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒకవైపు బీహార్లో ఇటీవలే బీజేపీ విజయం సాధించడంతో దాని స్ఫూర్తితో ఆ పక్కనే ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ విజయ డంకాను మోగించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రధానంగా హిందూ జాతీయవాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. అలాగే బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి అరాచక హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ బీజేపీ కనుక గెలవకుంటే బెంగాల్ కూడా బంగ్లాదేశ్ తరహాలో హిందువుల పరిస్థితి తయారవుతుందని చెప్పి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సో ఆ నేపథ్యంలో అక్కడ హిందూ ఓటు బ్యాంకు కన్సాలిడేషన్ జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు బీజేపీ అన్ని చోట్ల భారీ ఎత్తున విజయాన్ని సాధించినటువంటి సందర్భం మనం చూసిన ఇటు జాల్పాయిగురి కానీ అలాగే ఇటు డార్జిలింగ్ పైనుంచి చూస్తుంటే కింది వరకు కోల్కతా, సౌత్ కోల్కతా, నార్త్ సౌత్ పరగన ఇలా అనేక ప్రాంతాల్లో కూడా బీజేపీ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ కనబర్చినటువంటి సందర్భం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ అతి త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేయబోతోంది. ఇప్పటికే బీజేపీ సీఎం అభ్యర్థిగా కొనసాగుతున్నటువంటి సువేందు అధికారికే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఆ దిశగా పార్లమెంటు బోర్డు నిర్ణయం తీసుకోబోతోంది. ఇంకోవైపు ఇటు అస్సాంలో బీజేపీ 3వ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసినటువంటి పరిస్థితి. సో హిమంత బిశ్వ శర్మ మ్యాజిక్ ఆయన కంటిన్యూ చేశారు. సో 3వ బీజేపీకి అధికారాన్ని ఇవ్వడం ద్వారా అస్సాం ప్రజలు మరోసారి నరేంద్ర మోడీ పాలన, అక్కడ ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ పాలన పైన ప్రజలు విశ్వాసాన్ని కనబర్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ప్రధానంగా బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం అక్కడ కూడా భారీ ఎత్తున ఇటు ప్రభుత్వ అనుకూల ఓటు, వాటితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించినటువంటి గుడ్ గవర్నెన్స్, వీటితో పాటు ఎన్ఆర్సీని అమలు చేశారు. అలాగే డీలిమిటేషన్ జరిగింది. వీటితో పాటు పౌరసత్వ చట్ట సవరణకు సంబంధించినటువంటి అంశం. సో ఇలా అనేక అంశాలు కలగలిసి ఈరోజు బీజేపీ అస్సాంలో 3వ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఇటు పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఎన్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక కేరళ కనుక చూస్తే ఊహించినట్టుగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలకు అనుగుణంగానే అక్కడ యూడీఎఫ్ అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఈసారి అధికారంలోకి రాబోతుంది. ముఖ్యమంత్రి ఎవరవుతారన్న దానిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సతీశన్ ఫ్రంట్ రేస్లో ఉండగా ఆ తర్వాత చెనితల రమేష్ కూడా తనకు కూడా ముఖ్యమంత్రి పదవి కావాలనేటువంటి లాబియింగ్ మొదలుపెట్టారు. అలాగే ఏఐసిసి ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా డార్క్ హార్స్ గా కేరళ సీఎం పదవి కోసం ఆయన కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో మొత్తానికి ఈ 4 రాష్ట్రాల్లో క్లియర్ గా ఫలితాలు వచ్చాయి. అయితే ఇంకా తమిళనాడులో విజయన్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎవరు ఊహించని రీతిలో ఏకంగా తొలి ఆరంభంలోనే ఆయన పార్టీ అదరగొట్టినటువంటి పరిస్థితి చూసాం. సో అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు విజయం.
సో ఆయన జంజీ విప్లవం మనకు కనబడుతుంది. సో జంజీ విప్లవం కారణంగానే ఈరోజు అక్కడ విజయన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. 18 నుంచి 29 ఏళ్ల వయసున్నటువంటి ఓటర్లు దాదాపు 1,33,00,000 మంది తమిళనాడులో ఉన్నారు. సో వీరంతా ఏకపక్షంగా మార్పుకు ఓటేశారు. డిఎంకేని చూశారు, అన్నా డిఎంకేని చూశారు. సో మూడో పార్టీకి తమిళ వేట్రి కచ్చి అనేటువంటి ఈ టీవీకే పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వడం ద్వారా యువతరం నవతరం విజయ్కి ఓటేసినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో కొద్దిగా మెజార్టీ మార్కుకు ఇంకా ఆయన రీచ్ కావాల్సి ఉంది. సో అక్కడ మెజార్టీ మార్కు 118, ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. సో రౌండ్లు ఈ తుది ఫలితాలు వచ్చేసరికి ఆయన మెజార్టీ మార్కు సాధించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేదంటే చిన్న చిత్కా పార్టీలను కలుపుకొని ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సమాలోచనలు చేస్తున్నారు. సో మొత్తానికి బీజేపీ మాత్రం తమిళనాడు పైన దృష్టి సారించింది. అక్కడ స్టాలిన్ ఓడిపోవడమే తమకు కావాల్సింది. సో ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ మాకు పర్వాలేదు అనే దిశలో బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఎందుకంటే స్టాలిన్ ఇండియా కూటమిలో చాలా ప్రధానమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చెందింది, అలాగే ఇటు స్టాలిన్ కూడా ఘోర ఓటమి చవి చూశారు. సో ఈ రెండు పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు కూడా ఓడిపోయినటువంటి నేపథ్యంలో స్టాలిన్ మినహా ఎవరు వచ్చినా కానీ బీజేపీ వారికి అనుకూలంగా వారికి మద్దతు ఇచ్చి సహకరించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి వెలువడినటువంటి ఫలితాలు చూస్తుంటే 4 out of 5 ఈ స్టేట్స్ అన్ని కూడా ఎన్డీఏ కంట్రోల్లో ఉంటాయని చెప్పే దిశలో బీజేపీ ఆలోచిస్తుంది. సో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కార్యాలయానికి రాబోతున్నారు. సో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా కంప్లీట్గా ఎన్డీఏ పాలన పైన పూర్తి విశ్వాసాన్ని ప్రజలు ప్రకటించినట్టుగా ఫలితాల చూస్తే మనకు అర్థమవుతుంది. వెంకటేష్, అంటే మొదటిసారిగా మనం చూస్తున్నాం చాలా తక్కువ సమయంలో వచ్చినటువంటి టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దూసుకెళ్తుండడం చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా తమిళ వేట్రి కజగం ఈ పార్టీ ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో మరో చరిత్రను సృష్టించింది. గతంలో ఎంజీఆర్ అన్నా డిఎంకే పార్టీని పెట్టి ఆయన విజయం సాధించారు. ఒక హీరోగా ఉండి పార్టీని పెట్టి ఆయన విజయం సాధించినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ సినీ నటుడిగా ఉండి ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన 9 నెలల కాలంలోనే విజయాన్ని అందుకున్నటువంటి పరిస్థితి. సో ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్, ఆ తర్వాత విజయ్, అలా ప్రభంజనాన్ని కొనసాగించినట్టుగా తమిళనాడు ప్రజలు ఆ ప్రభంజనాన్ని కొనసాగించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంత భారీ స్థాయిలో విజయ్ గెలవడానికి కారణం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఒకవైపు సిబిఐ కేసులతో ఆయనపై వేధింపులు, రాజకీయ వేధింపులు కొనసాగినప్పటికీ ఆయన పైన సానుభూతి ప్లస్ అలాగే జెన్జీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో యువతరం ఓటర్ అందరూ కూడా విజయ్కి ఈసారి అవకాశం ఇవ్వాలి, చేంజ్కి అవకాశం ఇవ్వాలని వారందరూ కూడా భావించినట్టుగా అర్థమవుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గంతో పాటు భారీ ఎత్తున యువజనులందరూ కూడా, యువతరం అంతా కూడా ఆయన వెంట నడవడం కారణంగానే ఈరోజు ఏకంగా 110 సీట్లలో ప్రస్తుతం ఆయన లీడ్ కొనసాగుతుంది. ఇంకా చాలా 100 మ్యాజిక్ మార్కును కూడా అందుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో డెఫినెట్ గా విజయ్ చాలా తక్కువ కాలంలోనే, పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.